జరిగింది. టేక్ ఆఫ్ అయిన కాసేపటికే ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. మేఘాని ఏరియాలో విమానం కూలింది. విమానంలో 200 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తుంది. ఘటనా స్థలానికి రెస్క్యూ సిబ్బంది చేరుకుంటున్నారు. జనావాసాలపై ఎయిర్ ఇండియా విమానం కూలింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. మేఘాని ఏరియాలో విమానం ఒక్కసారిగా జనావాసాలపై కుప్ప కూలింది. సో మనం స్క్రీన్ మీద చూడొచ్చు. విమానం కూలిన తర్వాత కూడా దట్టమైన పొగ మొత్తం అంతా కూడా చుట్టుపక్కల ప్రాంతంలో కమ్ముకుందని చెప్పాలి. సో ఆ పొగ చూస్తుంటేనే అర్థమవుతుంది ఆ ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందనేది కూడా. సో అటు ఎయిర్ ఇండియా విమానం అయితే ఏదైతే కొన్ని సాంకేతిక లోపాలతో అటు జనావాసాలపై కుప్ప కూలినట్లుగా కూడా సమాచారం అందుతుంది. అయితే దీంట్లో ఇప్పటి వరకు సుమారుగా 130 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఇంకా డీటెయిల్స్ అయితే తెలియాలి. ప్రస్తుతం విమానం కుప్పకూలిపోయిన తర్వాత విజువల్స్ అయితే మనం చూస్తున్నాము అక్కడ. విమాన ప్రమాదం గురించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివ లైవ్ లో ఉన్నారు. శివ, చెప్పండి. మనం అక్కడ ఒక్కసారిగా కూడా ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటన అయితే చూస్తున్నాము. అయితే సాంకేతిక లోపం వల్ల జరిగిందా? ప్రస్తుతం దానిలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? వారి పరిస్థితి ఎలా ఉంది? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. టేక్ ఆఫ్ అయిన కాసేపటికే ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. మేఘాని ఏరియాలోని ఈ ఘటన జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మనం దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. విమానం కూలిపోయిన తర్వాత అటు చుట్టూ దట్టమైన పొగ అయితే అలముకుంది. ప్రస్తుతం విమానంలో ఉన్న ప్రయాణికుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా అంచనా వేయలేని సిచ్యువేషన్. మరోపక్కన వారందరినీ కూడా హాస్పిటల్కి అయితే తరలించి చికిత్స అందించేందుకు హుటాహుటిన అటు సంఘటన స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది కూడా అటు బాధితులను రక్షించేందుకు అయితే అటు పోరాడుతున్న దృశ్యాలకు వైపు చూస్తున్నాం. మరో పక్కన చుట్టూ కూడా అక్కడ పొగ అయితే అలముకుంది. దానికి సంబంధించిన విజువల్స్ మనం కూడా చూస్తున్నాము. సో ఇక మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివ ఉన్నారు. శివ, చెప్పండి, అసలు ఈ విమానం సాంకేతిక లోపం వల్ల కూలిందా? ప్రస్తుతం దానిలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? వారి సిచ్యువేషన్ ఏంటి? అక్కడ అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా విమానం కూలిపోయినట్లుగానే తెలుస్తోంది. అంటే విమానం దాదాపు 242 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ప్రజెంట్ ఘటనా స్థలానికి ఫైర్ ఇంజిన్ చేరుకుని అక్కడ మంటలను ఆపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ కు సమీపంలోనే విమానం కుప్పకూలింది. టేక్ ఆఫ్ అయిన కాసేపటికే విమానం కూలినట్లుగా కూడా తెలుస్తోంది. మేఘాని ఏరియాలో ఈ విమానం కూలింది. అహ్మదాబాద్ నుంచి లండన్ ఈ విమానం వెళ్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే దాదాపు 242 మంది ప్రయాణికులు దాంట్లో ఉన్నప్పటికీ 200 మంది ప్రాణాలు కోల్పోయారనేది ప్రధానంగా ఒక అంచనా అయితే వేస్తున్నారు. దీనికి సంబంధించి అధికారిక సమాచారం అయితే ఇంకా తెలియాల్సింది. మొత్తం అత్యవసర సేవలు అనేది కొనసాగుతున్నాయి. సంఘటనా స్థలంలో ఎమర్జెన్సీ విభాగం అంతా కూడా, మెడికల్ టీం అంతా కూడా అక్కడ చేరుకుని అక్కడ ఉన్న వారందరూ కూడా అయితే ప్రాణాలతో ఉన్నారు, తీవ్రంగా గాయపడి ఉన్న వారందరూ కూడా సమీపంలోని ఆసుపత్రికి తరలించి వారికి మెరుగైన చికిత్స అందించేందుకు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దానిలో దాదాపు 242 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. 200 మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయారు అనేది కూడా కొంత సమాచారం అయితే అందుతోంది. దీనికి సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ కానీ, అక్కడున్న ప్రభుత్వం కానీ, గుజరాత్ ప్రభుత్వం కానీ దీనికి సంబంధించి అధికారిక సమాచారం అయితే ఇవ్వాల్సింది. అంటే ఇది సాంకేతిక, అంటే మాక్సిమం అంతా ల్యాండ్ అయిపోయింది, టేక్ ఆఫ్ అయ్యింది. టేక్ ఆఫ్ అయిన తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సాంకేతిక లోపమా, ఏం జరిగింది అనేది కూడా ఇంకా దర్యాప్తు అనంతరం అయితే తెలియాల్సి ఉంది. అట్లా శివ, అయితే విమానం ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తుంది? ఎందుకంటే మనకి అది టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలినట్టుగా కూడా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఏమైనా డీటెయిల్స్ అందాయా? అంటే అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుంది. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్పోర్ట్ సమీపంలోనే ఈ విమానం అనేది కూలిపోయినట్లుగా, టేక్ ఆఫ్ అయిన కాసేపటికే ఆ విమానం కూలిపోయింది. అంటే అక్కడ ప్రమాదం దేని వల్ల జరిగింది అనేది కూడా ఇంకా గుర్తించలేదు. కానీ ఇప్పుడు ప్రమాదం వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారనేది ఇప్పుడు అంచనా అయితే వేస్తున్నారు. కానీ ప్రాణ నష్టం అయితే తీవ్రంగా ఉంది అనేది తెలుస్తోంది. దానిలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. అహ్మదాబాద్ నుంచి, గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి లండన్ అయితే విమానం వెళ్తోంది. టేక్ ఆఫ్ అయిన మరి కాసేపటికే కూలిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. సాంకేతిక లోపం, ఇతర కారణాలు ఉన్నాయా ఏంటి అనేది కూడా
దర్యాప్తు అనంతరం అధికారికంగా తెలిసే అవకాశం కనిపిస్తోంది అట్లా. ఎస్, ప్రస్తుతం అక్కడ బాధితుల పరిస్థితి ఏ విధంగా ఉంది? కొంతమంది అయితే హుటాహుటిన హాస్పిటల్కి తరలించిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. సో అక్కడ మిగతా వారి పరిస్థితి ఏంటి? సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్పోర్ట్ లో ఉన్న సహాయక సిబ్బంది అంతా కూడా, ఎయిర్పోర్ట్ అథారిటీ కానీ అక్కడ ఉన్న సిబ్బంది అంతా కూడా, సహాయక సిబ్బంది అంతా కూడా రెస్క్యూ చేసి అక్కడ గాయపడిన వారిని కానీ మృతదేహాలను కూడా సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారందరూ కూడా మెరుగైన వైద్య చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. అక్కడ ఎయిర్పోర్ట్ అథారిటీ కానీ ఇటు గుజరాత్ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి వారందరూ కూడా మెరుగైన చికిత్స అందించాలి. ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటనే దానికి కూడా ప్రధానంగా వివరాలు వెల్లడించాలంటూ కూడా ఎయిర్పోర్ట్ అథారిటీకి ఆదేశాలు జారీ చేసిన గుజరాత్ ప్రభుత్వం ప్రజెంట్ అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారికి సమీపంలోని ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందుతోంది. శివ, ప్రస్తుతం అయితే ఘటనా స్థలంలో మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయా? అటు ఘటనా స్థలంలో అటు ఒక పక్కనైతే రెస్క్యూ సిబ్బంది అయితే పూర్తిగా మంటలను ఆర్పేందుకు కూడా శ్రమిస్తున్నాయి. ప్రస్తుతం ఘటనా స్థలంలో సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రజెంట్ చూసుకుంటే ఈ మంటలను ఆర్పే ప్రయత్నం అయితే ఫైర్ ఇంజన్లు చేస్తున్నాయి. అంటే ఎమర్జెన్సీ ఫైర్ ఇంజన్లు ఎయిర్పోర్ట్ లోనే అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలో ఉన్న ఏదైతే విమానం కూలిపోయిందో సమీపంలో ఉన్న ఫైర్ ఇంజన్లు అందరూ కూడా సంఘటన స్థానాలు చేరుకొని మంటలను అయితే అదుపు చేసే ప్రయత్నం చేసి ప్రజెంట్ మంటలను అయితే కంప్లీట్ గా అదుపు చేసినట్టు తెలుస్తుంది. కానీ ఎంతమంది చనిపోయారనేది మాత్రం అంచనా వేయలేకపోతున్నారు. ఇప్పటి వరకు అందుతున్న దాని ప్రకారం సుమారు ఒక 200 మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయి ఉంటారనేది కూడా అందరూ భావిస్తున్నారు. దాంట్లో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. దాంట్లో ఉన్న ఎయిర్ హోస్టర్స్ కానీ పైలట్, అసిస్టెంట్ పైలట్ తో పాటు ఇతర ప్రయాణికులు, మరోవైపు ఎయిర్ హోస్టర్స్ అందరితో కలిపి మొత్తం 242 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. దాంట్లో 200 మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చు అనేది కూడా ఒక అంచనా అయితే వేస్తున్నారు. కానీ దీనికి సంబంధించి అధికారిక సమాచారం, అధికారిక ప్రకటన అనేది ఎయిర్పోర్ట్ అథారిటీ కానీ గుజరాత్ ప్రభుత్వం కానీ చేయాల్సి ఉంది. శివ, అయితే ఇది జనావాసాలు ఉన్న ప్రదేశంలో కూడా విమానం కూలినట్టు తెలుస్తుంది. మరి అక్కడ ఎవరికన్నా ఏమన్నా జరిగిందా? సో కరెక్ట్ గా ఏ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది? అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ ని జస్ట్ టేక్ ఆఫ్ అయి కొంచెం ముందుకు వెళ్ళగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మనం చూస్తున్నాం అక్కడ మొత్తం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నియర్ ఎయిర్పోర్ట్ సమీపంలోనే దీనికి సంబంధించి ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. వెంటనే ప్రమాదం జరిగిన వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా గుజరాత్ సీఎం భూపేంద్ర భాయ్ పటేల్ తో కూడా మాట్లాడి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, గాయపడిన వారిని మెరుగైన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని కూడా వారు చెప్తూ ఉన్నారు. మొత్తం అంటే రకరకాల ఊహాగానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో అంటే మొదట చెప్పిన దాని ప్రకారం 242 మంది ప్రయాణికులు అనేది కొంతమంది చెప్తున్నారు. కానీ మళ్ళా ఇప్పుడు దాంట్లో 133 మంది ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో పాసింజర్స్ వెళ్తున్న ఫ్లైట్ క్రాష్ అయిందని మరి కొంతమంది చెప్తున్నారు. మొత్తం అధికారికంగా దీనికి సంబంధించి అయితే ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ అథారిటీ కానీ ఎయిర్ ఇండియా కానీ దీనికి సంబంధించి ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయాలయ్యాయి, ఎంతమందిని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు, ట్రీట్మెంట్ అందిస్తున్నారు అనేది కూడా తెలియాల్సింది. కానీ ఇప్పుడే ఈ ప్రమాదానికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్ సీఎం భూపేంద్ర భాయ్ పటేల్ కు ఫోన్ చేసి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనే దానిపై ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. అట్లా శివ, అయితే అటు ప్రయాణికుల్ని ఎక్కించిన తర్వాత కూడా అటు విమానం టేకాఫ్ కు ముందే విమానం మొత్తం కూడా అక్కడ క్షుణ్ణంగా పరిశీలిస్తారు. సో బట్ అలాంటిది టేకాఫ్ అయిన కొద్దిసేపటికే క్రాష్ అవ్వడం అనేది కూడా దీనికి గల ప్రధాన కారణాలు ఏముంటాయనుకోవచ్చు? ఎందుకంటే సాంకేతిక లోపం తలెత్తినా కూడా ఇంత వేగంగా క్రాష్ అవ్వడాన్ని అసలు ఎలా చూడాలంటారు? సాధారణంగా ఫ్లైట్ టేకాఫ్ అయ్యేటప్పుడు మొత్తం క్లియర్ గా తెచ్చిన తర్వాత మాత్రమే అంతా టేకాఫ్ అయితే అవుతూ ఉండదు. కానీ ఇటువంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. దానిలో భాగంగానే అంటే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఈ ఘటన అనేది సాంకేతిక లోపమా లేకపోతే ఏదైనా నిర్లక్ష్యం వల్ల జరిగిందా, ఏం జరిగింది అనేది కూడా మొత్తం దర్యాప్తు అనంతరం తెలిసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తా ఉంది. మొత్తం దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే గుజరాత్ సీఎం తో మాట్లాడుతున్నారు, సమాచారం తెలుసుకుంటూ ఉన్నారు. ఎక్కడ లోపం జరిగింది, సాంకేతిక లోపమా, ఏం జరిగింది అనేది కూడా తెలుసుకోవాలనేది కూడా గుజరాత్ సీఎం తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. ఇక మొత్తంగా చూసుకుంటారు ఈ ఫ్లైట్ లో ఎంతమంది ప్రయాణిస్తున్నారు అనేది కూడా తెలియాల్సింది. మేఘాని నగర్ సమీపంలో ఈ ఘటన జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. అంటే ఏదైతే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మేఘాని నగర్ ఏరియాలోనే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ప్రజెంట్ ఎమర్జెన్సీ సర్వీసులన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఘటన జరిగిన తర్వాత సమీపంలో ఉన్న ఫైర్ ఇంజిన్లన్నీ కూడా ఘటనా స్థలాన్ని చేరుకుని మొత్తం మంటలన్నీ కూడా ఆర్పేశాయి. సహాయక చర్యలు అయితే ప్రజెంట్ కొనసాగుతున్నాయి. ఇక ప్రతిక్షణం కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కానీ కేంద్ర మంత్రివర్గం మంత్రులతో కూడా ఎప్పటికప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రితో అక్కడ అధికారులతో
మాట్లాడి సహాయ చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనే అంశాలపై వారితో మాట్లాడుతున్నట్టుగా